హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఇంటి వ్లాగ్స్. టుడే మనం ప్రెషర్ కుక్కర్లో సూపర్ ఈజీ అండ్ టేస్టీ టమాటో రైస్ విత్ కూల్ రైతా ప్రిపేర్ చేద్దాం. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 3 టొమాటోస్, పచ్చిమిర్చి, ఆనియన్స్, వెల్లుల్లి, పసుపు, ఆవాలు, జీలకర్ర, బగారాకు, లవంగాలు, యాలకులు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, గరం మసాలా, సాల్ట్ ఇంకా కొత్తిమీర తీసుకోవాలి. 10 మినిట్స్ వరకు 1 గ్లాస్ ఆఫ్ రైస్ని వాటర్లో సోక్ చేయాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్లో ఆయిల్ వేసి హీట్ చేయాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. అవి స్ప్లిట్ అయ్యాక పచ్చిమిర్చి, ఆనియన్స్, వెల్లుల్లి వేసి మిక్స్ చేయాలి. ఆ తర్వాత బగారాకు, యాలకులు, లవంగాలు వేసి మిక్స్ చేయాలి. ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు కుక్ చేయాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి ముదురు వాసన పోయే వరకు వేంపాలి. తర్వాత కొంచెం శనగపప్పు కూడా వేసి ఆయిల్లో ఫ్రై చేయాలి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను వేసి మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి. అలా టమాటోస్ ఉడికినాక తగినంత కారం, గరం మసాలా వేసి బాగా కలపాలి. తర్వాత కొత్తిమీర వేసుకొని ఆయిల్ బయటికి వచ్చేంత వరకు ఉడికించండి. ఇప్పుడు 2 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసి బాగా కలపండి. నానబెట్టిన బియ్యం వేసి బియ్యం విరగకుండా మెల్లిగా కలపండి. కుక్కర్ మూత పెట్టి 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించండి. ప్రెషర్ రిలీజ్ అయ్యాక లిడ్ ఓపెన్ చేసి మెల్లిగా కలపండి. ఫైనల్లీ టేస్టీ టొమాటో రైస్ రెసిపీ రెడీ. రైతాతో మిక్స్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇప్పుడు రైతా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామా? 1 కప్ ఆఫ్ పెరుగుని తీసుకోవాలి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, సాల్ట్, వాటర్ వేసి మిక్స్ చేయాలి. అంతే, రైతా రెడీ. సో మేము ఇద్దరమే కాబట్టి ఓన్లీ 1 కప్ ఆఫ్ పెరుగు మాత్రమే తీసుకున్నాం. సో ఫైనల్లీ సింపుల్ అండ్ టేస్టీ టొమాటో రైస్ రెసిపీ విత్ కూల్ రైతా రెడీ.